అన్నట్టు నేను కూడా నా ఎంటైర్ లైఫ్ గురించి ఇన్ని రోజులు అస్సలు ఆలోచించలేదండి. కాని వీళ్ళందర్నీ చూశాక నేను కూడా వీలైనంత తొందరగా హైదరాబాద్లో అంతా సెట్ చేసేసి ఇక్కడ విజయవాడకొచ్చి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నానండి. ముందా పని చేయండి, నేను అన్ని చూసుకుంటాను కదా. అవునవును. ఏవండి, బస్కి లేట్ అవుతుంది, బాగా పొద్దుపోయింది ఇప్పటికే. అవును సార్, బస్కు టైం అవుతుంది, మేము బయలుదేరుతామండి. బస్సు గురించి మీరేం ఆలోచించకండి, అక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్లే. ఒక్క మాట చెప్తే చాలు, ఒక్క అడుగు కూడా ముందుకెళ్లరు. భలేవారే. ఏమండి, చూసారా మీ అల్లుడిని? చూడు ఎలా మారిపోయాడు ఒక్క నెలకే. అంతా మీ అమ్మాయి చేసిన ప్రభావం అండి. కొంచెం కొంచెంగా మారుతున్నాడు. వీడు పూర్తిగా మారకముందే పెళ్లి చేసేయాలి వీళ్ళకి. భలేవారే. ఏవండి, ముహూర్తం చీర గురించి. అయ్యో, ఈ సంతోషంలో ఒక ముఖ్యమైన విషయం మేము చెప్పడం మర్చిపోయామండి. రేపొచ్చే బుధవారం రోజు బాగుందన్నారు, అందుకే ఆ రోజు ముహూర్తం చీర తీసుకుందామని. నేను కూడా ఆ విషయం గురించి మాట్లాడదామని అనుకున్నా. చెప్పండి సార్. నేను హైదరాబాద్కు ఒక పని మీద వస్తున్నాను. అది మంగళవారమో బుధవారమో. రోజు బాగుంది, అలా అయితే ఆ చీర ఆ రోజే తీసుకుందాంలే. అలాగే కానిద్దాం సార్. అమ్మకు కూడా ఒక మాట చెప్దామండి. అవునవును, అమ్మ భోజనం చేసి టాబ్లెట్లు వేసుకుని పడుకుందండి. తనని ఇబ్బంది పెట్టవద్దులేండి, నేను చెప్తానులేండి, వదిలేండి. అలాగేనండి. సరే అండి, వస్తామండి. మంచిది. రే శివా, వెళ్ళొస్తాం బాబు. బస్ దగ్గర వదిలిపెట్టారా? అలాగే అన్నయ్య, పదండి. వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. అన్నయ్య, మంగళవారం రోజు 2 కార్లు రెడీ చేస్తే సరిపోతాయి కదా? ఎందుకు 2 కార్లు? వీళ్ళందరూ వస్తారు కదా మనతో పాటు. వీళ్ళంతా ఎందుకు? డబ్బులు నేనిస్తాను, చీర షాప్ ఓడిస్తాడు, మధ్యలో వీళ్ళందరూ ఎందుకు? చీరల షాప్కి వీళ్ళందరినీ తీసుకెళ్తే ఎక్కడవుద్రా మనకి? ఆ చీరని ఈ చీరని తలకాయ తినేస్తారు తెలుసా? వీళ్ళంతా రావడం ఏం అవసరం లేదు. ఇదిగో, మనం తెచ్చింది కట్టుకుంటారు అంతే. శాస్త్రం కోసం శ్రీనివాస్ గారు వాళ్ళ భార్య వస్తారు, వాళ్ళ వెనకాల కూర్చుంటారులే. ఒక కారు సరిపోతుంది. సరే అన్నయ్య. ఏంటి ఇక్కడే నిల్చున్నారు? ఆ చైర్ ఏమైనా తెచ్చి ఇక్కడ వేయమంటారా? అయ్యో వద్దు బాబు గారు, మీరిలా అడిగారు కదా, అదే సంతోషం. మేమే చైర్ వేసుకుంటాం. బాబా, చచ్చే ముందు నెయ్యి చక్కెర తినిపించారంట, అలా ఉంది. లేవే, రైట్ రా. అన్న తమాషాగా చెప్తే దాన్ని సీరియస్ గా తీసుకుంటావు, సీరియస్ గా చెప్తే తమాషాగా తీసుకుంటావు. ఏంటే బుద్ధి లేదా నీకు అసలు? నేను నీకేం ప్రత్యేకించి చెప్పాలా? లోపలికి పో. అబ్బా, పరిగెత్తి పరిగెత్తి కాళ్ళంతా లాగేస్తున్నాయి. బావ చీర వేయనా అన్నప్పుడు చీర తీసుకోవడానికి రండి అని పిలిచినంత సంతోషం అనిపించింది. ఆయన తమాషాగా చెప్పారు అని అసలు అనిపించనే లేదు నాకు. అది తమాషా కాదు, అయినా అది అర్థం చేసుకోకుండా మంచి జోకర్ లాగా చేసావు పిచ్చిదానా. జోకర్ ఇప్పుడు కాదక్కా, బావ తెచ్చిన చీర కట్టుకుంటాను కదా అప్పుడు అవుతాము. వాళ్ళ అమ్మ కట్టుకుంటుంది కదా డల్ కలర్ల చీరలు, అలాంటివి తీసుకొస్తారు. అది కట్టుకుంటే పక్కనూర్లో జాతరలో ఉంటాం. చీర తీసుకురావడమే అపురూపం, అందులోనూ మనకిష్టమైన చీర తీసుకురావడం కుదరదు కదా అక్క. మన తలరాత ఏంటో తెలిసి కూడా ఆశపడటం వేస్ట్ కదా. పెళ్లింట్లో అందరూ మంచి మంచి చీరలు కట్టుకుంటారు, మనం కూడా ఆశపడతాం కదా. ఆర్గంజా, చందేరి, సిల్క్, కాటన్ అని ఎన్నో ఉన్నాయి. బావకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? షాప్ వాడు ఏదో ఒక చీర చేతిలో పెట్టి పంపించేస్తాడు, వీళ్ళు తీసుకొని వచ్చేస్తారు. రంగు, అందం, క్వాలిటీ
మూడు ఉండవు. అక్క మీ పెళ్లికి నేను లేనే లేను. ఇంకా నా పెళ్ళి ఎలా జరిగిందో నాకే తెలీదు. ఇంకా తన పెళ్ళప్పుడు మండపం వైపు రావడానికి కూడా కుదరలేదు. అంత పని చేశారు బావగారు. శివశంకర్ పెళ్లిలోనైనా మెరుస్తాము అనుకుంటే హా, అప్పుడు కూడా ఇంతే. అయ్యయ్యో